మోచేతి వరకు. ఈడి వరకు అండి. ఇక్కడ వరకు వచ్చిందనమాట. బాగానే వెడల్పయితే. కానీ లెంత్ అయితే తక్కువొచ్చేసిందండి. ఆ తక్కువొచ్చినందువల్ల నేనైతే ఇంట్లోనే గదా! నేనే అల్లింది. ఇది నేనే అల్లింది అనేసి నాకు చాలా హ్యాపీగా ఉంటుందనమాట. అలాంటి చిన్న చిన్నవి నేను చేస్తూ ఉంటాననమాట. ప్రయోగాలు ఇంట్లో అయితే చాలా చేస్తూ ఉంటానండి. కొత్త కొత్తవి ఏమేం చేసుకోవాలి అప్పుడప్పుడు యూట్యూబ్‌లో చూస్తూ ఉంటాననమాట. అవన్నీ చేస్తూ ఉంటానండి. ఏం చేద్దాం? అవన్నీ చేస్తూ ఉంటే గనక మనకు కొంచెము మైండ్ సెట్ అనేది బావుంటుందండి. టెన్షన్స్ అయితే ఉండవనమాట. అలాంటి వాళ్ళకు. నేను ఏమన్నా టెన్షనొచ్చినా గూడా ఏం చేస్తానంటే పాటలు వింటూ ఉంటాననమాట. పాటలు వింటే నాకు కొంచెం రిలాక్స్‌గా అయిపోతుందండి. మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి నాకు తెలిసి. చాలా మంచి టిప్ అనమాట. నాకెప్పుడు టెన్షనొచ్చినా, ఏ బాధొచ్చినా గూడా నేను పాటలు వింటానండి. ఆ టెన్షన్స్, ఆ బాధలు అన్నీ ఆ టైంలో నాకు గుర్తుకు రావన్నమాట. పాటలు వింటూ ఉంటే దాంట్లోకి మైండ్ అనేది డైవర్ట్ అయిపోతుంది గానీ, మళ్ళీ మనము అదే చెప్తారు గదా! టెన్షన్‌లో మనము మైండ్ అనేది ఇది చిరాకొచ్చేస్తుంది. ఎవరి మీద గొడవ వేసుకోవాలి అనిపిస్తది. అలా లేకుండా మనం మైండ్ అనేది రిలాక్స్‌గా పెట్టుకోవచ్చనమాట. ఇలా డైవర్ట్ చేసుకుంటానండి నా మైండ్‌ని నేనే. చాలామంది చాలా విధాలుగా బాధ పెట్టారు నాకు కూడా. సమస్యలనేది ఎవరికుండవా అనేసి చాలామంది అడుగుతారు. ఎవరికి లేవండి సమస్యలైతే. చాలా మందికుంటుందనమాట. एक टाइम मुझ बोली हूँ नहीं क्या मैं तिये हाँ एक टाइम बोली हूँ नहीं क्या हाँ फिर हाँ अब आना को ठीक है खा लेना को जा जा చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశానండి. చాలామంది చాలా రకాలుగా కూడా నాకు హింసించారనమాట. ఎవరికి లేవండి మంచి మంచి వాళ్ళకే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా మనమెంతనండి నిజంగా చెప్పాలంటే ఇలా ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసుకుంటూ అంటే మైండ్ బావుంటే గనక మనము ప్రాబ్లమ్స్‌ని కూడా ఫేస్ చేసుకోగలుగుతామండి. మైండ్ అయితే రిలాక్స్‌గా పెట్టుకోండి. ఎప్పుడైనా గానీ మీరు మైండ్ అనేది రిలాక్స్‌గా పెట్టుకున్నారనుకోండి, కొంచెం ఆలోచించగలుగుతారు. అరే! ఈ పని చేస్తే ఏమవుతుంది? ఆ పని చేస్తే ఏమవుతుంది? అనేసి. ఒకవేళ మనకు కోపంలో ఉన్నాము, డిప్రెషన్‌లో ఉన్నాము అంటే గనక డిప్రెషన్‌లో మనం ఏం చేస్తామో మనకే తెలీదండి. అలాంటి సిట్యుయేషన్ అయితే వచ్చేస్తది. ఇలా నేను కూడా ఒకసారి అయితే చేశాననమాట. అప్పటినుంచి నాకిప్పటి వరకు నాకు ఆ భయం అనేది లోపల పడిపోయిందండి. అందుకే నేను తొందరపడి ఏ విషయం కూడా తొందరపాటులో నిర్ణయం అనేది తీసుకోనండి. అప్పటినుంచి ఇప్పటి వరకు నేను చాలా ఆలోచించి మరీ చేస్తాననమాట. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయడం కూడా మా హస్బెండ్‌కి నేను అడిగి మరీ బంగపోయి మరీ చేశానండి. కానీ తను ఒప్పుకున్నారు. ఆహ్, అయినా ఏదో సంథింగ్ అలా అలా జరుగుతుందనమాట. కానీ మా రిలేటివ్స్‌కి ఎవ్వరికీ తెలీదనమాట. తెలిసినా గూడా వాళ్ళు ఎలా మాట్లాడతారంటే అలా మాట్లాడతారండి. అయినా ఒకరితో మనకెందుకు, మనం దీంట్లో ప్రాఫిటొస్తే అప్పుడు చూద్దాంలే అనేసి నాకు కూడా కొంచెం హోప్‌గా ఉంది. ప్లీజ్ అండి మీరందరూ చూస్తున్నారు గదా! లైక్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ కూడా చూడండి. ఇంకొకటి నాకు సపోర్ట్ చేయాలి అంటే గనక వీడియోస్ చూస్తేనేనండి, లైవ్ చూస్తే నాకేం రాదనమాట. నేను కూడా చాలా ఫేస్ చేస్తున్నానండి. ఇప్పుడు మాకు రెంట్ చాలా వరకు ఇప్పుడు ఇల్లు ఇక్కడైతే తీసుకున్నామన్నమాట. అది కూడా రేకులిల్లండి. దీనికి 4000 అయితే నేను రెంట్ కడుతున్నాను. ఈ రెంట్ కడుతున్నా కూడా మనకు చాలా మంది చాలా రకాలుగా హింసిస్తున్నారనమాట. అలా హింసిస్తుంటే మేమెక్కడని ఉండాలో మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఏ ఇక్కడ మిషన్ కుడితే వాళ్ళకు సౌండొస్తుందంట. నాకైతే ఖాళీ చేయమని చెప్పారండి. ఇలా ఖాళీ చేయమంటే నేనెక్కడికెళ్ళాలండి? ఇంకా ఇంట్లో మిషన్ కుట్టుకోకుండా ఎక్కడ చేసుకోవాలో చెప్పండి? షాపయితే మనకు చాలా అమౌంట్ కావాలి. ఇంటి రెంటే కట్టలేం గదా! మళ్ళీ షాప్ రెంట్ అవన్నీ కట్టాలంటే ఎక్కడి నుంచి తేవాలండి? కరెంట్ బిల్ ఉంటుంది, హౌస్‌కి రెంట్ ఉంటుంది, అంతా ఉంటుంది గదా! ఇలా రెంట్ హౌస్ ఎన్ని రోజులని తిరగాలి. సొంతం ఇల్లు తీసుకుందామంటే మన దగ్గర బడ్జెట్ అనేది లేదనమాట. ఏదో మా ఆయనకి నేను సపోర్ట్‌గా ఉండాలి, సపోర్ట్‌గా నిలవాలి అనేసి ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. ఇందులో అయితే నాకు ఏ ప్రాఫిట్ అనేది లేదనమాట. ప్లీజ్ అండి ఉన్న వాళ్ళకి నేనైతే చెప్పేది ఒక్కటేనండి. సపోర్ట్ అయితే